వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. అగ్రరాజ్యంలో ట్రంప్ దుమారం, నన్ను ఆపేది ఎవరంటూ వీరవిహారం, కుర్చీ పవర్ ఏంటో చూపిస్తున్న పెద్దన్న. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ ఏంటి? ధనాధన్ దూసుకొస్తున్న ప్రెసిడెంట్ మిజైల్ ఎఫెక్ట్ ఎంత? అమెరికా వెళ్ళడమే కాదు, ఇకపై అక్కడ ఉండడం అంత ఈజీ కాదా? అడుగు పెడుతూనే అలజడి, రావడంతోనే టాప్ గేర్, డేరింగ్ డెసిషన్స్తో దడ పుట్టించారు. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాల్ని వణికించేలా అడుగులేశారు. 3.0కు ప్లాన్ చేస్తూ సెకండ్ టర్మ్ పాలన మరో లెవెల్ అంటూ సంకేతాలు ఇస్తున్నారు ట్రంప్. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నిక పోటీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? ఇందుకు అవసరమయ్యే రాజ్యాంగ సవరణ సాధ్యమేనా? అగ్రరాజ్యంలో ట్రంప్ దూకుడు, సెకండ్ టర్మ్ నెక్స్ట్ లెవెల్, రూటే సపరేట్ అంటూ సెన్సేషనల్ డెసిషన్స్, పెద్దన్న కుర్చీ పవర్ ఏంటో చూపిస్తున్న ట్రంప్. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ ఏంటి? అమెరికాలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదా? దూసుకొస్తున్న ప్రెసిడెంట్ మిసైల్ ఎఫెక్ట్ ఎంత? ట్రంప్ సెకండ్ టర్మ్ నెక్స్ట్ లెవెల్. పీఠమెక్కిన గంటల్లోనే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అద్దరగొట్టేశారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పెద్దన్న పవర్ ఏంటో చూపిస్తున్నారు. నా రూటే సపరేట్ అంటూ దూకుడు కొనసాగిస్తున్నారు. మనసులో ఉన్నది మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపిస్తూ తడాఖా చూపిస్తున్నారు. ప్రమాణం చేసిన క్షణం నుంచే తీరిక లేకుండా ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తూ ఆహా అనిపిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే 4 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సెకండ్ టర్మ్ వచ్చి రాగానే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారాయి. వలసలపై ఉక్కుపాదం మోపుతూ, దిగుమతులపై సుంకాలు సొర్రుమనిపిస్తూ ముందుకు సాగుతున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసినా తగ్గేదే లేదంటున్నారు. అంతేకాదు, ముచ్చటగా 3వ టర్మ్కు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించేలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు, మెక్సికో మాదక ద్రవ్య ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి వాటిని నాశనం చేయడానికి చట్ట సంస్థలకు అధికారమివ్వడం, అమెరికాలో ఆడ మగ తప్ప మరే జెండర్లు లేవని ప్రకటించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను ఉపసంహరించడం వంటి సంచలన నిర్ణయాలని ట్రంప్ తీసుకున్నారు. దక్షిణ సరిహద్దులో అక్రమ వలసలను అరికట్టడానికి ఎమర్జెన్సీ ప్రకటించి సేవలను రంగంలోకి దింపారు. సరిహద్దు గోడ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. అబార్షన్ల వ్యతిరేక నిరసనకారులకు క్షమాభిక్షను ప్రసాదించారు. కిమ్ తెలివైనోడు, ఆయనతో భేటీ అవుతానని ట్రంప్ చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ తొలి వారంలోనే ఎన్నో సెన్సేషనల్ డెసిషన్స్తో దడదడలాడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లో ట్రంప్ మార్క్ని చూపిస్తున్నారు. సెకండ్ టర్మ్ మామూలుగా ఉండదు, హై రేంజ్లో ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ స్పీడ్ని ఏ స్పీడోమీటర్ కొలవలేదన్నట్టు ఆయన దూకుడుంది. ఎన్నికల్లో చెప్పినవి కొన్ని, సడన్గా తీసుకుంటున్నవి మరికొన్ని. అసలు సిసలైన పెద్దన్న ఈజ్ బ్యాక్ అంటూ సంతకాలతో ఇంటా బయట దడ పుట్టిస్తున్నారు. డజన్ల కొద్ది ఆదేశాలతో మరోసారి డైనమిజాన్ని ప్రదర్శించారు. బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన 78 ఆదేశాల రద్దుతో మొదటి వేట మొదలుపెట్టారు. ఆ తరువాత పదుల సంఖ్యలో ఆదేశాలతో షేక్ చేశారు. ఇందులో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో కానీ ఆయన ఉద్దేశము, స్పీడు మాత్రం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. అమెరికా ఇకపై ఎంతకు ముందులా కాదు. అక్కడ అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు. అక్కడున్నోళ్లలో సైతం అల్లకల్లోలమే. పర్మనెంట్ H-1B వీసా ఉన్నా సరే కంగారు తప్పటం లేదు. ట్రంప్ దూకుడుతో అందరిలో తెగ టెన్షన్ మొదలైంది. వలసదారుల గుండెల్లో రైళ్లే పరిగెడుతున్నాయి. ట్రంప్ ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉండడంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీపోర్టేషన్ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో 100 మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేస్తోంది అమెరికా. డేరింగ్ డాషింగ్ డెసిషన్సే కాదు, ముచ్చటగా 3వ టర్ముకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే 2 సార్లకు మించి దేశాధ్యక్ష పదవిని నిర్వహించడానికి వీల్లేదు. కానీ దీన్ని మార్చేసి 3 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ పాలక రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ ఓగిల్స్ దిగువ సభలో సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే డొనాల్డ్ ట్రంప్ 3 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి వీలు కలుగుతుంది. ఓగిల్స్ కలగన్నట్టు ట్రంప్ 3వసారి అధ్యక్షుడు కావాలంటే 22వ సవరణను మార్చాలి. దానికి అమెరికా కాంగ్రెస్తో పాటు రాష్ట్రాల ఆమోదాన్ని పొందడం కష్టమే. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఒక్కరే 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరువాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ట్రంప్ పరితనం నిర్ణయాలే కాదు, ప్రపంచ దేశాలతో, అందులో తనకు నచ్చిన వారితో సమావేశమయ్యేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో త్వరలో భేటీ అవుతానని చెప్పారు. గతంలో కూడా వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. కిమ్ చాలా తెలివైనోడు అని ట్రంప్ కొనియాడారు. దక్షిణ కొరియా అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో ట్రంప్ కామెంట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటు ట్రంప్తో చర్చలకు రెడీ అని రష్యా ప్రకటించింది. ట్రంప్తో సంభాషించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా తెలిపింది. సమీప భవిష్యత్తులో అధినేతల మధ్య భేటీ ఉంటుందా అన్న విషయంపై మాత్రం రష్యా అధ్యక్ష కార్యాలయం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ట్రంప్ పుతిన్ల మధ్య సంభాషణ ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. చమురు ధరలు దిగివస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని ట్రంప్ అన్నారు. చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. వీలైనంత త్వరలోనే పుతిన్తో తాను భేటీ అవుతున్నానని ట్రంప్ అన్నారు. అయితే చమురు ధరలకు యుద్ధం ముగింపుకు సంబంధం లేదని రష్యా స్పష్టం చేసింది. ఇక అమెరికాలో అబార్షన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన 23 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. 2020లో వాషింగ్టన్లోని ఓ ప్రసూతి ఆసుపత్రి దగ్గర అబార్షన్లకు వ్యతిరేకంగా పలువురు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వీటికి నాయకత్వం వహించిన లారెన్ హ్యాండీతో సహా 23 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. లారెన్ హ్యాండీ ఇంట్లో 5 పిండాలను అధికారులు కనుగొన్నారు. దీంతో ఆమెకు 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. తాజాగా వారందరికీ ట్రంప్ క్షమాభిక్షను ప్రసాదించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, మాజీ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ, పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయాలంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన పూర్తి రికార్డులను ఎలా బహిర్గతం చేస్తారన్న దానిపై 15 రోజుల్లోపు ప్రణాళిక సమర్పించాలని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ను ట్రంప్ ఆదేశించారు. ఇక రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల ఫైల్స్ విడుదలపై 45 రోజుల్లోగా ప్లాన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ట్రంప్ 2వసారి అధ్యక్షుడైనప్పటి నుంచి తనకు ప్రత్యర్థులనుకున్న వారి మీద ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ట్రంప్కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్కు ప్రభుత్వ భద్రతను రద్దు చేశారు. ట్రంప్ సంచలన నిర్ణయాలే కాదు, గ్రీన్లాండ్ కొనుగోలుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం దేనికైనా సిద్ధమంటున్నారు. గ్రీన్లాండ్ కోసం ఏకంగా ఓ మహిళా ప్రధానినే బెదిరించారు ట్రంప్. అంతేకాదు, ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. ట్రంప్ దూకుడు ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉండబోతోంది? ఆయన్ను కంట్రోల్ చేసే సత్తా ఏ దేశానికి లేదా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేలా ఉన్నారు. డెన్మార్క్ ప్రధాని మెటే ఫెడ్రిక్సన్ కు ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. గ్రీన్లాండ్ అంశం విషయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో యూరప్కి వాయువ్యంగా వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది గ్రీన్లాండ్. స్వయం ప్రతిపత్తి కలిగిన దేశమైనప్పటికీ డెన్మార్క్ నియంత్రణలో ఉంటోంది. దీంతో ఎలాంటి సంప్రదింపులకైనా డెన్మార్క్తో చర్చించాల్సిందే. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలని ట్రంప్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. దీంతో డెన్మార్క్తో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్రంప్, డెన్మార్క్ ప్రధాని ఫెడ్రిక్సన్ల మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్ను ఆర్థికంగా శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్ కాల్లో హెచ్చరించారని టాక్.
గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ గా ఆలోచిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. దానికి ఫెడ్రిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చి చెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో ఆమెతో దూకుడుగా మాట్లాడారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఒక దశలో బెదిరింపులకు కూడా దిగారని అంటోంది. వీరి మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఫోన్ కాల్ సాగినట్టు తెలుస్తోంది. ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. కానీ ట్రంప్ కంటే చాలా ఏళ్లకు ముందే అమెరికా నుంచి ఈ ప్రతిపాదన వెళ్లింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన హ్యారీ ట్రూమాన్ ఈ ద్వీపం కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గ్రీన్లాండ్ భౌతిక స్వరూపం, అక్కడ నిక్షిప్తమైన సహజ సంపద వనరులే అందుకు కారణం. సుమారు $100 మిలియన్ విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ దానిని డెన్మార్క్ తిరస్కరించింది. మళ్లీ ఇన్నాళ్లకు పనామా కాలువ, కెనడా, గ్రీన్లాండ్ ప్రకటనలతో ట్రంప్ సంచలన చర్చకు దారితీశారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే ఆర్థిక ఆంక్షలు విధిస్తానని, అవసరమైతే సైన్యపరమైన చర్యలకు వెనకాడబోనంటూ ట్రంప్ చేసిన బహిరంగ ప్రకటన ప్రపంచ దేశాలను, ప్రత్యేకించి EU దేశాలను కలవరపెడుతోంది. గ్రీన్లాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. ఇది చమురు, గ్యాస్ నిల్వలతో సమృద్ధిగా ఉంది. రేర్ ఎర్త్ మెటీరియల్ దొరుకుతుంది. రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో అమెరికా వాటిపై కన్నేసింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు 94 లక్షల కోట్ల రూపాయలుగా ఉండొచ్చని ఓ అంచనా. చైనాకు కూడా గ్రీన్లాండ్పై కన్నుంది. ఈ గ్రీన్లాండ్ కోసం ట్రంప్ ఎంతకైనా తెగించే అవకాశం లేకపోలేదు. ఇదే కాదు, ట్రంప్ వాణిజ్య యుద్ధ భేరిని మోగించారు. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామని, కాదంటే టారిఫ్ల మోత మోగిస్తామని హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదట్నుంచి కోపముంది. ఈ రెండు దేశాలు వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఫైర్ అయ్యారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలను ఈ జాబితాలో చేర్చారు. WTO వల్ల అమెరికా బాగా నష్టపోతోందని చీటికి మాటికి ఆరోపించేవారు ట్రంప్. నిజానికి WTO అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన టారిఫ్లు అమలయ్యేలా చూడాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ హెచ్చరించిన 24 గంటల్లోనే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25% టారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నామని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలు కావచ్చని ట్రంప్ ప్రకటించడాన్ని ప్రస్తావించారు. అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుందని ట్రూడో వార్నింగ్ ఇచ్చారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటుంది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలు, సహజ వాయువు, విద్యుత్, ముడి చమురు, పళ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది కెనడా. నిత్యం $270 కోట్ల విలువైన సరుకులు, సేవలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్ని ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్కు తెలియదనుకోలేమని ట్రూడో అంటున్నారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ డేవిసన్ బైక్లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25%, అల్యూమినియం ఉత్పత్తులపై 10% అదనపు టారిఫ్లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్కు వర్తింపజేయొద్దని WTOకు లేఖ రాశారు. భారత్ భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా టారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తిమంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చెయ్యాలన్నది ట్రంప్ టార్గెట్గా కనిపిస్తోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్కుందా అన్నది డౌటే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై $30,000 కోట్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్ రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటిస్తే గాని పరిస్థితి కుదుటపడలేదు. ప్రకటనల పర్యవసానం ఎలా ఉంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదంటారు నిపుణులు. మరోవైపు ట్రంప్ కార్యవర్గం పాలనలో జోరు పెంచింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చినట్టు ప్రకటించింది. దీంతో పాటు అలస్కన్ శిఖరం డెనాలిని మౌంట్ మెకిన్లీగా పేర్కొంది. ఈ మార్పులు అగ్రరాజ్యం అసాధారణ వారసత్వాన్ని కాపాడడంతో పాటు గల్ఫ్ ఆఫ్ అమెరికా చరిత్రను భవిష్యత్ అమెరికన్లు సంబరంగా జరుపుకుంటారని ట్రంప్ టీం చెబుతోంది. పేరు మార్పును సూచించాలని జియోలాజికల్ సర్వేకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అంతర్జాతీయంగా ఇది సాధ్యం కాదని తెలుస్తోంది. ఇవే కాదు, ఇంకా కొన్ని విపరీత చర్యలకు ట్రంప్ దిగుతారని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ రాజకీయాలు మారతాయి, ప్రభావితమవుతాయి. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సామాజిక, రాజకీయ పరిస్థితులను మార్చే స్థాయిలో ట్రంప్ నిర్ణయాలు ఉండబోతున్నాయి. వాతావరణ మార్పులు, పొడమి ఉష్ణోగ్రత పెరుగుదల, కర్బన ఉద్గారాల వల్ల ఏర్పడుతున్న విపరీత ప్రకృతి వైపరీత్యాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ దుందుడుకుతనం వంటి పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు అమెరికాను మార్చగలవు లేదా నాశనం చేయగలవు. తన ప్రస్తుత భవిష్యత్తు చర్యలు అమెరికాను మళ్లీ గొప్పగా మార్చబోతున్నాయని ట్రంప్ విశ్వాసం. అమెరికా భవిష్యత్తు ఎట్లా ఉన్నా ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వల్ల భూగ్రహం చుట్టూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల విషయంలో ఉమ్మడి నిర్ణయాలు ఉండే అవకాశం సన్నగిల్లి వినాశనానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. తొలివారంలోనే ట్రంప్ వలసదారులపై తడాఖా చూపారు. అన్నట్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని అరెస్టులు చేయిస్తున్నారు. లీగల్గా ఉంటున్న వారిలోనూ టెన్షన్ పుట్టించారు. ఇంతకీ అమెరికాలో అక్రమంగా 2 కోట్ల మందిని వెనక్కి పంపించడం సాధ్యమేనా? ఇందులో అయ్యే 26 లక్షల కోట్ల బడ్జెట్ ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా? బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే ట్రంప్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. హామీలను నిలబెట్టుకునే క్రమంలో టాప్ గేర్లో దూసుకెళ్తున్నారు. అధ్యక్షుడి కుర్చీలో కూర్చోగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పడేశారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అక్రమ వలసదారులపై ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అమెరికాలో ఏ మూలన ఉన్నా అక్రమ వలసదారులను ఉపేక్షించబోనని ఎన్నికల్లో ట్రంప్ పదే పదే చెప్పారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిపడిన వలసదారులను గుర్తించి అరెస్టులు ప్రారంభించారు. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన 3 రోజుల్లోనే ఏకంగా 580 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అంటే వలసదారులకు కేర్ ఆఫ్. ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్లు అమెరికా వెళ్లటం వల్లే ఆ దేశం అంతలా అభివృద్ధి అయ్యిందనేది ఎవరూ కాదనలేని నిజం. అలాంటి ఇమిగ్రెంట్స్ పై ట్రంప్ ఈసారి సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వలసదారులను అమెరికా నుంచి పంపేసే ప్రక్రియను మొదలుపెట్టారు. అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ కు అతి ప్రయారిటీనిస్తున్నారు. లీగల్ గా అమెరికాలో ఉంటున్నా సరే ట్రంప్ దూకుడుతో టెన్షన్ తప్పటం లేదు. ప్రస్తుతం అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని అంచనా. వీరిలో కనీసం 1,00,000 మంది వరకు తెలుగు రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ పంపించేస్తారా అంటే ట్రంప్ స్పీడ్ చూస్తుంటే అవునని అనేలా ఉంది. ఇండియా నుంచి అక్రమంగా వచ్చిన వారి లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 18,000 మంది జాబితాను సిద్ధం చేశారు అధికారులు. అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు బాగుండాలంటే ఇప్పటికిప్పుడు ఈ 18,000 మందిని భారత్కు రప్పించాల్సి ఉంటుంది. ఇన్ని వేల మందిని రప్పించడం అంత ఈజీ కాదు. అమెరికాలో కనీసం 2 కోట్ల మంది వరకు అక్రమ వలసదారులుంటున్నట్టు ఓ లెక్క. ఇంతమందిని అమెరికా నుంచి పంపించేయడానికి చేయాల్సిన ఖర్చు దాదాపు 26 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ పని చేయడానికి అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఉన్న బడ్జెట్ కేవలం 66,000 కోట్ల రూపాయలే. ఇలా చూస్తే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని పంపించేయటం అంత ఈజీ టాస్క్ కాదు. ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లోనూ ఆందోళనలు పెంచుతోంది. ఆయన 2వసారి బాధ్యతలు చేపట్టడానికి ముందే వారిలో చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు. కొత్త ఇమిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. చాలా మంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చిన వాళ్లే. తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్ టైం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. F1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పనిచేయటానికి అనుమతినిస్తారు. కానీ
చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు అనే ధీమా ఉండేదని, ఇప్పుడు అది కాస్త పోయిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నాన్ ఇమిగ్రేషన్ వీసాల విషయంలో మాత్రం కఠినంగా నిబంధనలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. F1, H1, L1, B1/B2 వీసాలపై తీవ్ర ప్రభావం ఉండబోతోంది. అధికారులు మాత్రం పాలసీ మార్పులేవైనా అమల్లోకి తెచ్చే ముందు రెండు వైపుల అంశాలను పరిగణలోనికి తీసుకుంటామని చెబుతున్నారు. ఇక టైర్ 1, టైర్ 2లకు చెందిన ప్రముఖ విద్యాసంస్థల నుంచి బయటకొచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంటున్నారు. విశ్వవిద్యాలయానికి చేసే కోర్సులతో సంబంధం లేని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని F1 వీసాదారులకు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే F1 నిబంధనలకు లోబడిన పనులే చేసుకోవాలని, ఆ పరిధి దాటి పనులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ఇక H1, L1 వీసాల విషయంలో కొన్ని చిన్న కన్సల్టింగ్ కంపెనీలు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. దీంతో ఆ పాలసీలకు సమీక్షలు జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ట్రంప్ 2.0 అందరినీ టెన్షన్ పెడుతోంది. అక్కడుంటున్న వారిని కాదు, ప్రపంచ దేశాలని కలవరపెడుతోంది. ట్రంప్ ఇలాగే దూకుడుగా వ్యవహరిస్తే వలసవాదులకు కష్టాలు తప్పేలా లేవు. ఇంకా అక్రమంగా ఉంటున్న వారికైతే చుక్కలే. తొలి వారంలోనే ట్రంప్ ఎంత జోరు మీదుంటే 4 ఏళ్లలో పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే టెన్షన్ పుడుతోంది. ఫస్ట్ టర్మ్లో ట్రంప్ ఎప్పుడూ ఇంత కఠినంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు రావడంతోటే సంచలన నిర్ణయాలతో అలజడి రేపారు. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోక తప్పేలా లేవు. అంతా లీగల్గా సక్రమంగా ఉన్నా అమెరికా వెళ్లడం అంత ఈజీ కాకపోవచ్చేమో.